ఇగో మొన్న ఏదో రక్కుల్ది ఇది నేను మాట్లాడినందుకు ట్విట్టర్లో ఒక కార్యకర్త అంటే నేను దానికి కౌంటర్ ఇవ్వట్లే, నేను ఏం అనట్లేదు, నా బాధ నేను చెప్పుకుంటున్నా, అసలు చెప్పొద్దు అనుకున్నా దీని గురించి. కానీ ఇప్పుడు కమెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలిసి బీఆర్ఎస్ కార్యకర్త అయి ఉంటారు. కార్యకర్తలతోటి మాకేం పంచాయతీ లేదు. కాకపోతే ఈయన సమాజము బరితగించిన మహిళా జర్నలిస్ట్ అని మాట్లాడినారు కదా, దానికి మనస్ఫూర్తిగా నేను ఒక ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. ఇది ఏం పెట్టిండు ఎక్స్లో, చందు బీఆర్ఎస్ అన్న నువ్వేం నాకు నీకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు, నువ్వు నన్ను ట్యాగ్ చేసినావు, ఇది చేసినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నాకున్నది. నేను ఒక క్వశ్చన్ నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు అడుగుతున్నా అన్న, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దయచేసి ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకే, బరితగించిన మహిళా జర్నలిస్ట్ తన జీవిత మనుగడ కోసం నిరాధారమైనటువంటి వార్తలు టెలికాస్ట్ చేస్తున్న ఓకే టీవీ శ్రావ్య, డిడ్ దే కంప్లైంట్ యూ అబౌట్ దిస్ శ్రావ్య? నువ్వు ఎవరు, ఆఫ్టర్ ఆల్ ఎవరు ఎక్కడ కంప్లైంట్ చేయని ఒక విషయాన్ని పబ్లిక్గా అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఏ ఆధారాలు లేనటువంటి ఒక సెన్సిటివ్ విషయం గురించి అంత గట్టిగా నోరేసుకొని చెప్పుతో ఈ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు దేనికోసం? ఆడబిడ్డలు ఇలా నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా సమాజానికి మంచిది కాదు మేడం గారు. మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా మీరు చెప్పే ఈ స్టేట్మెంట్స్ నిజమే అయితే ప్రూఫ్స్తో ముందుకు రండి. నేను మహిళా జర్నలిస్ట్ని కాబట్టి ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడిపోతా, అవాస్తవమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తా అంటే అది పద్ధతి కాదు, అది అంగీకరింపబడేది కాదు. మీరు చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు ప్రజల్లో చాలా మంచి గుర్తింపు అభిప్రాయం కలిగిన వ్యక్తుల మీద మీరు చేసే ఈ వ్యాఖ్యలు వాళ్ళ మీద ఎంతో ప్రభావం చూపుతాయి. కాబట్టి తక్షణమే వారికి క్షమాపణ చెప్పి మీరు ఒక బాధ్యత కలిగిన జర్నలిస్ట్ అని సమాజానికి గుర్తు చేయండి. లేదా పక్కా ఆధారాలతో అదే మీ ఓకే టీవీలో ముందుకు రండి. తెలంగాణ ప్రజల్లో మీ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే ఆధారాలు కలిగినటువంటి వార్తలు, ప్రజలకు పనికొచ్చే వార్తలతో ముందుకు రండి. అంతేగాని ఇలా నీచమైన వార్తలు చెప్పడం మానుకోండి మేడం, లేదంటే తగిన శాస్తి ప్రజలు చెప్తారు మీకు. అన్న ఇది పెట్టింది చందు బీఆర్ఎస్. ఎస్, ఆధారాలు లేవని మీ బీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం. నా దగ్గర ప్రతి ఆధారం ఉన్నది. నేను దాన్ని ఓకే టీవీలో టెలికాస్ట్ చేస్తే ఎవరి పరువు పోతుందో ఆలోచించండి. దయచేసి నన్ను ఈ విషయంలో రెచ్చగొట్టద్దు. ఆధారాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, కానీ దాంట్లో ఒక ఆడబిడ్డ కూడా ఉంది కాబట్టి నేను దాన్ని రిలీజ్ చేయను. అటువంటి వీడియోస్కి యూట్యూబ్ గైడ్లైన్స్ కూడా ఒప్పుకోవు రిలీజ్ చేయడానికి. నేను అంతా దిగజారిపోయినటువంటి నువ్వు ఏదైతే అన్నావు చూసినావా, ఒకవేళ నువ్వు అన్న బరితగించిన మహిళా జర్నలిస్ట్ అయితే వీడియోలు డైరెక్ట్గా నా ఛానల్లో అప్లోడ్ చేసి అప్పుడు నేను చెప్పదు, నేను బరితగించలేదు కాబట్టి నేను వీడియోలు పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ చూడాలని ఇంట్రెస్ట్ ఉందనుకుంటా. ప్రతి ఒక్కరు కూడా ప్రూఫ్స్ పెట్టు వీడియోలు పెట్టు అంటున్నారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళిద్దరు వీడియోలు చూడాలని, మాకెటువంటి ఇంట్రెస్ట్ లేదు. పాయింట్ నెంబర్ 1, అన్న నువ్వేమన్నావు అన్న నీ మీద నాకు ఎటువంటి ఇది లేదు. ఓకే, అండ్ కేసీఆర్ అంటే కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చాలాసార్లు చెప్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఆడబిడ్డలు ఇలా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలా చేస్తావు? మహిళా జర్నలిస్ట్వి కాబట్టి ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడిపోతా. వాస్తవం చూపి అన్న. నేను ఒక్క విషయం అడుగుతా అన్న, అంటే బీఆర్ఎస్ వాళ్ళకి నేను మహిళా జర్నలిస్ట్ అని ఇప్పుడే గుర్తొచ్చిందా? మీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత నేను మహిళా జర్నలిస్ట్ అని గుర్తొచ్చిందా అన్న? మీ కార్యకర్తలు ఇప్పుడు ఎట్లనైతే కాంగ్రెస్ పార్టీ తప్పులు వేలెత్తి నేను చూపిస్తున్నానో, ఇప్పుడు ఎలాగైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నేను ఇష్యూస్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి చూపిస్తున్నానో, ఇదే విధంగా మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారని, అవినీతి జరిగిందని, గంజాయి అమ్ముతున్నారని, ఇసుక దందా అమ్ముతున్నారని, దళిత బంధు స్కామ్ జరుగుతుంది, దళిత బంధు నిజమైన దళితులకు రావట్లేదని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎట్లనైతే ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొస్తున్నామో అప్పుడు కూడా ఇదే మహిళా జర్నలిస్టు ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొచ్చింది. కానీ అప్పుడు నా మీద కేసు పెట్టినప్పుడు ఇదే ట్వీట్ మహిళా జర్నలిస్ట్ అని ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నువ్వెందుకు చేయలేదన్నా? నువ్వెందుకు చేయలేదు? ఇదే ట్వీటు మహిళా జర్నలిస్ట్ మీద కేసులు పెట్టడం తప్పు అని మీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నువ్వు ఎందుకు చెప్పలేదన్నా? అప్పుడేమైపోయినావన్నా? నేను ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్నా అని చెప్పి
గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పి పోయి మా కేటీఆర్ పక్కన పడుకో అని చెప్పి నాకు మెసేజ్ చేసినటువంటి, నా లైవ్లోకి వచ్చి మెసేజ్ చేసినటువంటి మీ కార్యకర్తలకు ఎందుకన్నా బుద్ధి చెప్పలేదు? ఎందుకు చెప్పలేదన్నా? ఎందుకు నువ్వు అప్పుడు ఎందుకన్నా? అప్పుడు నేను గుర్తు రాలేదన్నా మహిళా జర్నలిస్ట్ అని? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పి ఒక అమ్మాయికి పెట్టకూడనటువంటి కమెంట్లన్నీ కూడా లైవ్లో పెట్టిస్తూ మీ సోషల్ మీడియా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఏవైతే అకౌంట్లు ఉన్నాయో, పర్సనల్గా నా నెంబర్ తీసుకొని నన్ను ట్రోల్ చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా అన్న నేను మహిళా జర్నలిస్ట్ అని? అప్పుడు మీకు నేను మహిళా జర్నలిస్ట్ అని గుర్తు రాలేదా అన్న? చెప్పండి. అప్పుడు నేను మీకు మహిళా జర్నలిస్ట్ అని నేను మీకు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా మహిళా జర్నలిస్ట్ అని? నా బాధ్యతగా ప్రచారంలో పబ్లిక్ టాక్ చేస్తూ ఇదే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆర్టీసీ ఏదైతే ఇచ్చిన కబ్జా పెట్టినటువంటి భూమి మల్టీప్లెక్స్ కట్టినాడో విత్ ప్రూఫ్స్ నేను పబ్లిక్తో మాట్లాడుతున్నా అని చెప్పి నన్ను పోలీసులతోటి అరెస్ట్ చేయించి నా వ్యాన్ని సీజ్ చేయించి 2 రోజులు నన్ను అక్కడ కుక్కలాగా తిప్పించుకున్నాడే. అప్పుడు మీ జిల్లా మంత్రులకు నేను ఫోన్ చేసిన, మంత్రి పిఏకి ఫోన్ చేసిన, మంత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన, ఎవ్వరు కూడా ఫోన్ లేపలే. అప్పుడు గుర్తు రాలేదా అన్న నేను మహిళా జర్నలిస్ట్ అని? నేను చేసిన తప్పేందన్న ఇప్పటికి కూడా ఉన్నాయి. జీవన్ రెడ్డి ఆస్తులు ఎవడెవడిని మర్డర్ చేసిండు, ఎవడెవడిని ఇబ్బంది పెట్టిండు, ఇప్పటికి కూడా ఉన్నాయన్నా. అప్పుడు నేను మీకు మహిళా జర్నలిస్ట్ అని గుర్తు రాలేదా? ఒక్కొక్కడు ఏం పెట్టింది తెలుసా అన్న వాట్సాప్లో కమెంట్స్ నాకు, పోయి నువ్వు ఇంత ఒర్లుతున్నావు, పోయి కేటీఆర్ ఇక ఆడపిల్లగా నేను మాట్లాడా నేను. అప్పుడు గుర్తు రాలేదా అన్న మీకు? మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను ఒక మహిళా జర్నలిస్ట్ అని, నా కుటుంబ సభ్యులు ఆ కమెంట్స్ చూస్తారని మీకు అప్పుడు గుర్తు రాలేదా? చెప్పండి దయచేసి. అప్పుడు మీకేం గుర్తు రాలే మహిళా జర్నలిస్ట్ అని? అప్పుడు మీకు గుర్తు రాదు. ఇప్పుడు మీకు ఇవన్నీ మాట్లాడుతుంటే మండుతుంది. ఇప్పుడు నేను మహిళా జర్నలిస్ట్ అని గుర్తొస్తున్నానా? అప్పుడు ఆడబిడ్డగా నన్ను చూడలే, ఇప్పుడు ఆడబిడ్డగా మీకు కనబడుతున్నానా? ఇప్పుడు కూడా మహిళా జర్నలిస్ట్ అనుకోకండి నన్ను. అదేం మేము క్రియేట్ చేయలేదే. క్రియేట్ చేసినామా? అనుముల రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లా మాట్లాడలే, అప్పుడు రేవంత్ రెడ్డిని ఏం చేయలేదు మీరు? అబద్ధమా? మేము చూపించింది అబద్ధమా? అప్పుడు గుర్తు రావట్లే మీకు మహిళా జర్నలిస్ట్ అని? నా మీద కేసులు పెట్టినప్పుడు, రోడ్డు మీద తిప్పించుకున్నప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినప్పుడు, కమర్షియల్స్ రాకుండా చేసినప్పుడు, నా మనుగడ కోల్పోయినప్పుడు నీచంగా నాతో పడుకో వాడితో పడుకో అని కమెంట్లు మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ బీఆర్ఎస్ అఫీషియల్ పేజెస్ నుంచి నా మార్నింగ్ న్యూస్ లైవ్లో పెట్టినప్పుడు ఎందుకన్నా నువ్వు ఇదే ట్వీట్ చేయలేకపోయినావు? ఎందుకైనా ఇదే ట్వీట్ గురించి నువ్వు మాట్లాడలే? ఇదే తప్పు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు మాట్లాడలే? క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చి నీకెందుకే ఇవన్నీ అని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఇదే ట్వీట్ డైరెక్ట్గా కేటీఆర్కి అన్న ఆమె ఆడబిడ్డ ఆమె మీద కేసులు ఎందుకు పెట్టానని ఎందుకు చెప్పలే? ఇదే ట్వీట్ నువ్వు జీవన్ రెడ్డికి ఎందుకు పెట్టలే? ఇదే ట్వీట్ కేసీఆర్ గారికి ఎందుకు పెట్టలే? ఇదే ట్వీట్ ఎందుకు ఎవరికి పెట్టలే అని అడుగుతున్నా. అప్పుడు మహిళనే, ఇప్పుడు మహిళనే.